ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా పొగ తాగే వాళ్లలో కనిపిస్తుంది. ఇందులో మరో మాటకు తావులేదు. పొగ తాగే వాళ్లలో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు కాబట్టి సాధారణంగా మగవారిలోనే ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే పురుషులంతగా కాకపోయినా మహిళల్లోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మహిళలు పొగ తాగకపోయినా వంటింటి పొగకు ఎక్కువగా గురవ్వటం, పొగ కాలుష్యానికి లోనవటం వల్ల స్త్రీలలోనూ లంగ్ క్యాన్సర్ కనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో లంగ్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగని స్త్రీలలో లంగ్ క్యాన్సర్ వస్తుందా? లంగ్ క్యాన్సర్ అన్న రోగం పురుషుల్లో స్త్రీలో ఇద్దరిలో చూసే రోగం అండి. లంగ్ క్యాన్సర్ అన్నది సహజంగా పురుషుల్లో ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ గత 10 సంవత్సరాల్లో స్త్రీలలో కూడా లంగ్ క్యాన్సర్ అన్న సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఎందుకు ఇది అంటే స్మోకింగ్ రేట్స్ అన్నవి జెంట్స్లో గణనీయంగా తగ్గటం, స్త్రీలు స్మోక్ చేయటం, ఇదే కాకుండా ఇండోర్ పొల్యూషన్, ఈ ఎక్స్పోజర్ అది ఎక్కువ అవ్వటం వల్ల స్త్రీలలో లంగ్ క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. స్త్రీ పురుషుల్లో లంగ్ క్యాన్సర్ తీరు ఒకే విధంగా ఉంటుందా? స్త్రీలలో అన్నది ఎడినోకార్సినోమా లంగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇది నాన్ స్మోకర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అదే కాకుండా స్త్రీలలో చిన్న వయసులో లంగ్ క్యాన్సర్ ఎక్కువగా డిటెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఎందుకు ఇది అంటే స్త్రీలలో లంగ్ క్యాన్సర్ అన్నది ఎక్కువగా జను మార్పిడి ఆర్ జీన్ మ్యూటేషన్స్ వల్ల సంభవిస్తుంది. సో ఈజిఎఫ్ఆర్, ఆల్క్, రాస్ ఇలాంటి కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఊపిరితిత్తుల్లో కణాలు క్యాన్సర్ కింద మారుతాయి. వీటిలో మ్యూటేషన్స్ రావటం వల్ల దీనివల్ల ఈ క్యాన్సర్స్ అన్నవి చిన్న వయసులో బయటపడటం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని బాడీలో హార్మోన్స్, ఈస్ట్రోజన్ అన్న హార్మోన్స్ వల్ల, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ స్త్రీలలో ఎక్కువగా చూడటం జరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ స్మోకింగ్ రిలేటెడ్ ఊపిరితిత్తుల క్యాన్సర్. సో అవి ఎక్కువగా స్క్వామస్ సెల్ కానీ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ టైప్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. కానీ స్త్రీలలో ఎడినోకార్సినోమా ఎక్కువగా చూస్తాం. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వచ్చు, లేదంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీలలో ఈ క్యాన్సర్ చూస్తాం. స్త్రీలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? స్త్రీలలో ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది స్త్రీలలో. వీటికి కారణాలు ఏంటి? సో ముందు వెస్టర్న్ కంట్రీస్లో ఇవాళ రోజున చూస్తే స్త్రీలలో స్మోకింగ్ రేట్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. జెంట్స్లో స్మోకింగ్ రేట్స్ గణనీయంగా తగ్గుతున్నాయి, అలాగే స్త్రీలలో స్మోకింగ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జెంట్స్ స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ రిస్క్తో పోలిస్తే స్త్రీలు ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇదే కాకుండా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ కట్టెల పొయ్యి మీద ఎవరైతే వంట చేస్తారో ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగని ఎక్కువగా లోపలికి తీసుకుంటూ ఉంటారో వీళ్ళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్త్రీలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఇది కాకుండా కొన్ని హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కానివ్వండి, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఇవాళ రోజున ఊపిరితిత్తుల క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా చూస్తున్నాం స్త్రీలలో. ఇది కాకుండా కొన్ని జెనెటిక్ కాజెస్, ఆ జెనెటిక్ కాజెస్ ఏంటి అన్నది, ఎందుకు అన్నది ఇంకా పూర్తిగా సైంటిఫిక్గా నిర్ధారణ కాలేదు. కానీ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్, ఈజిఎఫ్ఆర్, ఆల్క్, రాస్ అని కొన్ని జను మార్పిడి కారణాల వల్ల కూడా ఫీమేల్స్ యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ బయటపడటం చూస్తూ ఉన్నాం. స్త్రీలలో లంగ్ క్యాన్సర్ ప్రాణాంతకమా? స్త్రీలలో ఎడినోకార్సినోమా అనే రకమైన లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఎడినోకార్సినోమా లంగ్స్ అనేవి ఎక్కువగా అడ్వాన్స్ స్టేజ్లోనే బయటపడతాయి. సో దీనివల్ల స్త్రీలలో కనుక అడ్వాన్స్ స్టేజ్లో కనుక లంగ్ క్యాన్సర్ బయటపడితే అది కొంచెం ప్రాణాంతకం. కానీ మంచి విషయం ఏంటంటే చాలా వరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ స్త్రీలలో వచ్చే వాటిలో జను మార్పిడి కారణంగా ఈ క్యాన్సర్స్ రావడం చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే జెనెటిక్ కాజ్ కనుక ఐడెంటిఫై చేయగలుగుతున్నామో దానికి సంబంధించిన టార్గెటెడ్ థెరపీస్ ఇవాళ రోజున అందుబాటులో ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో స్త్రీలలో వచ్చే లంగ్ క్యాన్సర్స్, ఏదైతే జీన్ మ్యూటేషన్స్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయో వీటికి కొత్త ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉండటం, ఇవి టార్గెటెడ్ థెరపీ రూపంలో ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఇవాళ రోజున స్త్రీలలో డిటెక్ట్ అయ్యే లంగ్ క్యాన్సర్ అవుట్కమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో కొన్ని రకాల మ్యూటేషన్స్, ఆల్క్ అన్న ఒక మ్యూటేషన్లో ఇవాళ రోజున మీడియన్ సర్వైవల్ అన్నది చూస్తే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పైబడే ఉందన్నమాట. సో ఒకప్పుడు స్త్రీలలో లంగ్ క్యాన్సర్ కనుక డిటెక్ట్ అయితే అవుట్కమ్స్ అంత బాగుండేది కాదు. కానీ ఇవాళ రోజున స్త్రీలలో కూడా లంగ్ క్యాన్సర్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే ఎర్లీ డిటెక్షన్, మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉండటం.
స్త్రీలలో లంగ్ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించే వీలుందా? స్త్రీలలో ఎక్కువగా వచ్చే లంగ్ క్యాన్సర్ ఎడినోకార్సినోమా అండి. దురదృష్టవశాత్తు ఎడినోకార్సినోమా అన్నది అడ్వాన్స్ స్టేజెస్లోనే బయటపడుతుంది. కానీ ఎర్లీ సిమ్టమ్స్ పేషెంట్స్కి దగ్గు రావటం కానీ, రిపీటెడ్గా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ రావటం, ఆయాసం ఉండటము, ఇలాంటి ఇబ్బందులు ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళి చూపించుకుంటే కొంతమంది పేషెంట్స్లో లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇదే కాకుండా ఇంట్లో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటే ఇలాంటి వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్ కనుక వస్తే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవటం చాలా అవసరం. లంగ్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ కాదు, కానీ ఫెమిలియన్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. అంటే కొన్ని చిన్న జీన్ అబ్నార్మాలిటీస్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం, ఆర్ ఒకే ఎన్వైరన్మెంట్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల స్త్రీలలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఇంట్లో ఇంకెవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటే. సో ఇలాంటి వాళ్ళకి ఎర్లీ సిమ్టమ్స్ డిటెక్ట్ చేసి వెంటనే డాక్టర్ని కలిస్తే లంగ్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవకాశాలు ఉంటాయి. తొలి దశలో లంగ్ క్యాన్సర్ని గుర్తిస్తే అవుట్కమ్స్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రోజున మొదటి స్టేజ్లో కనుక లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే 90% క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలలో లంగ్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? లాస్ట్ 3 years డేటా అనాలిసిస్ మా ఎక్స్పీరియన్స్లో చూసిన పేషెంట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 100లో 80%, 80% ఫీమేల్స్లో ఈ జీన్ మ్యూటేషన్స్ వల్ల లంగ్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకి ట్రీట్మెంట్స్ మంచివి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ని టార్గెటెడ్ థెరపీస్ అంటాం అనమాట. సో ఏదైతే జీన్ అబ్నార్మాలిటీ వల్ల ట్యూమర్స్ ఫామ్ అవుతాయో వీటిల్లో ఆ జీన్ అబ్నార్మాలిటీ నుంచి ఒక అబ్నార్మల్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఈ ప్రోటీన్ని టార్గెట్ చేసి కొన్ని కొత్త టాబ్లెట్స్ వస్తాయన్నమాట. దీన్ని టార్గెట్ థెరపీస్ అంటాం. ఈ టార్గెట్ థెరపీస్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఎంత అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా దాన్ని రివర్స్ చేసి కంట్రోల్ చేసి చాలా రోజుల పాటు టాబ్లెట్స్ వాడుతూ రోగాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఇవాళ రోజున ఉంది. సో అడ్వాన్స్ స్టేజ్లో రోగం బయటపడినా మంచి టార్గెట్ థెరపీస్ ఇవాళ రోజున అందుబాటులో ఉండటం, ఎక్కువగా వీళ్ళు ఫీమేల్స్ అవ్వటం, దీనివల్ల పేషెంట్స్ అవుట్కమ్స్ గణనీయంగా పెరుగుతాం చూస్తున్నాం అనమాట. లంగ్ క్యాన్సర్ను నివారించుకోవటానికి పొగ కాలుష్యానికి దూరంగా ఉండటం ఒక్కటే మన ముందున్న మార్గం. ఊపిరితిత్తుల్లో అనుమానిత క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో పసిగట్టి చికిత్స తీసుకుంటే లంగ్ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చు.